లా ప్రకారం జరగాలి. వాళ్ళకి శిక్ష పట్టడం 100% ఖాయం. ఎందుకంటే అతను ఆల్రెడీ గతంలోనే ఒక మర్డర్లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. మర్డర్లో కూడా ఆల్రెడీ ఓ ట్రయల్ స్టార్ట్ అవబోతుంది. ఏదైతే అది ఉందో కోర్టు ద్వారా కూడా మనం దాన్ని స్పీడప్ చేస్తున్నాం. రోజు ఒక మనిషిని పెట్టాం, ఆ మనిషి దాని మీద వర్కౌట్ చేస్తున్నాడు. ఏదైతే మర్డర్ కేసులో బెయిల్లో ఉన్నాడో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ కూడా పెట్టాం. ఎందుకంటే మర్డర్ స్టార్ట్ అవ్వాలి, మర్డర్లో కూడా ఇమీడియట్గా వాటికి శిక్ష పడాలని. ఆ బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ కూడా 14వ తారీఖు ఉంది. సో ఇంత క్లారిటీగా మనం చేస్తున్నాం. మొన్న ఆల్రెడీ ఫ్యామిలీలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెయిల్ పెట్టుకున్నారు. బెయిల్ కూడా దగ్గరుండి మనం వాళ్ళకి వాదనలు వినిపించి బెయిల్ కూడా రాకుండా చేయడం కూడా జరిగింది. ఎవరికి ఎలా కొమ్ము కాస్తామండి? నా కుటుంబ సభ్యుల్ని 48 గంటలు ఇంట్లో బంధించేసి ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టినాన్ని ఎలా వదిలిపెట్టాలనుకుంటాం? కానీ మనం వ్యవస్థను చేతిలో తీసుకోలేం. వ్యవస్థను చేతిలో తీసుకుని మనం వ్యవస్థ ద్వారా మనం చేసాం అనుకోండి, అది మంచి పద్ధతి కాదు. అంచేత మన వ్యవస్థ ఏదైనా కూడా త్రూ కోర్టు కానీ త్రూ జడ్జి మనం లీగల్గా మనం చేయాలి తప్ప వేరే ఏం చేయలేం. దయచేసి సార్ మీకు దండం పెడతాను. ఏమండి శ్రీనివాస్ గారు, ఒక్కసారి వినండి, నా మాట వినండి సార్. నా మాట వినండి సార్. నేను మున్సిపల్ కమిషనర్ గారిని ఇదే మాట అడిగాను ఫోన్ చేసి. సార్ మున్సిపల్ కమిషనర్ గారు పెట్టిన మరుడే నెక్స్ట్ డే ఏంటి మున్సిపల్ కమిషనర్ ఏంటి సార్ రోడ్డు మధ్యలో ఎలా మూసేస్తే ప్రజలాగా వెళ్తారు సార్, ఇబ్బంది అయిపోతుంది, మా సైట్కి వచ్చేవాళ్ళు కూడా రావట్లేదు, మా సైట్ ముందు అంతకుముందు సిగ్నల్ ఆగితే ఒక 5 నిమిషాలు చూసేవారు, సైట్ బోర్డులు అయినప్పుడు ఎవరు చోట్ల వెళ్ళిపోతున్నారు, అదేది ఇమీడియట్ తీయించండి అంటే లేదంటే అది ఒకసారి మనం ఏదో ఈ రూట్ ఏదో ఒకసారి వర్కౌట్ చేస్తున్నాం సార్, అది బాగుంటే ఉంచాలి, అది తీసేస్తామని. కానీ సార్ ఒక మాట వినండి, ఒక డివైడర్ సార్ శ్రీనివాస్ గారు, డివైడర్ పెట్టినా డివైడర్ పెట్టకపోయినా రోడ్ షోలే. డివైడర్ పెట్టినంత మాత్రం రోడ్ షోలు ఆగిపోతుంది కదా. నేను దానికోసం కూడా సార్ మీ అందరి ముందు సార్ ఒక మాట చెప్తాను సార్, ఒక మాట చెప్తానండి సార్. అది నేను నెక్స్ట్ డే చెప్పేవాడిని సార్. నెక్స్ట్ డే మాట్లాడిన తర్వాత ఏమైందంటే చాలామంది వెళ్ళి నా మీద ఆరోపణలు చేయడం మొదలెట్టారు. సర్లే కొద్ది రోజులు చూద్దామని నా మీద ఆరోపణలు చేసి నేనేదో నా ప్రాజెక్ట్ కోసం చేశాను అనుకుంటున్నారు. ఇప్పుడు తీయమన్నా కూడా మళ్ళీ ఈయన స్వార్థం కోసం చేయించాడంటారు. అది మున్సిపాలిటీకి తెలుస్తుంది, పోలీసు వాళ్ళు కూడా ట్రాఫిక్ దీంట్లో తెలుస్తుంది డెఫినెట్. కానీ అది మీరు అందరూ చెప్పారు, మీ సంక్షంలో నేను చెప్తా ఉన్నాను. రేపు ఉదయం నేను లెటర్ రాసి పట్టుకెళ్ళి కమిషనర్ గారికి నేను పర్సనల్గా ఇస్తాను. బాబు వంశీ రేపు మార్నింగ్ తయారు చేసి కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి నేనే నా స్వయస్థాలతో నేను పర్సనల్ ఇస్తాను. సరేనా? అదే కదా అన్నారు, కరెక్టే. ఇప్పుడు ఏమవుద్దంటే నాకు వచ్చిందా నా దృష్టిలోకి తాకుండా ఉండదు కదా. అదేదో నేను రోడ్డు పోటీ తీసేయడం కోసం అని చెప్పేసి నేను మా డివైడర్ నేనే పెట్టించాను. అదే కానీ అది వాస్తవం కాదు. అలాగే మీ ఇష్టం, మీరు పెడతానంటే సంతోషం. తీసుకున్నాను. అవును, అక్కడ ఎస్ఆర్ వాల్యూ 5 కోట్లు ఉంది. 20 లక్షలు కట్టలేదు, 20 లక్షలు కొన్నాడు ఆయన అక్కడ. సార్ యాజ్ పర్ ఇన్కమ్ సార్ ఒక మాట ఏంటి సార్, 5 కానీ ఎందుకు 5 కోట్లు చూపించాలి కదా. కాదు 5 కోట్ల రూపాయలు డాక్యుమెంట్లు చూపించేస్తే మేము అనేవాళ్ళం కాదు. 20 లక్షలు ఎందుకు చూపించవలసి వచ్చింది? సార్ 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది సార్. 20 లక్షలు కొన్నాడు సార్ అక్కడ ఎకరం. ఎలా పాసిబుల్? అది ఎలా అవుతుంది? ఈ బిల్డింగ్ ఇక్కడ సార్ స్టాంప్ డ్యూటీ కట్టేస్తే ఎంత కొనుక్కొని ఒప్పుకుంటుంది గవర్నమెంట్, ఏమందో సార్. దాన్ని ఏమంటారు? కిక్ ప్రో అంటారు దాన్ని. అదేమంటారు? ఇప్పుడు జగన్ గారు పెట్టిన మీద కేసులు అవే కదా సార్. అంటే ఒక పని చేయడం కోసం ఇంకొక ఆశను తక్కువ రాయించుకోవడం, లేకపోతే షేర్లు తక్కువ రాయించుకోవడం, అదే కదా ఆరోపణ. అదే కదా ఇప్పుడు జగన్ గారి మీద ఉన్న కేసులు అవే కదా. ఆయన ముఖ్యమంత్రిగా, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కొన్ని బిజినెస్లకి ఈయన హెల్ప్ చేశారని, ఈయన కొన్ని షేర్లు తక్కువ రేటుకి వేరే వాళ్ళు కొనిపించారని, అంతే కదా, ఎక్కువ రేటు కొనిపించారని. ఇది అదే చంద్రబాబుకి మోచేత నీళ్ళు తాగుతున్నాడు కాబట్టి ఇంకా 5 ఎకరాల భూమి ఇప్పించాడు అక్కడ. అది ఈడొక వేస్ట్ ఫెలో కదండి, ఆడి కోసం మాట్లాడుకోవడం వేస్ట్.